ఈ మధ్య ప్రేమ కథా చిత్రాలు ఎక్కువైపోయారా? ఆ ప్రేమ ఓకేరా, నీ ప్రేమ కథ ఎంత వరకు వచ్చింది? వచ్చేదేముందిరా, ఇంతకే ఐ లవ్ యూ చెప్పావా లేదా? చెప్పేదేముంది, తెలిసిందే కదా. అది కాదురా, నువ్వేమో ప్రేమ అంటావు, అమ్మాయేమో ఫ్రెండ్షిప్ అంటది. ఇలా ఒకరికొకరు చెప్పుకోకుండా సినిమా కథలా మీ కథ కూడా 16 లాగుతూ ఉంటారా? నువ్వేమో అమ్మాయి కళ్ళల్లోకి ప్రేమగా చూస్తా ఉండు, అదేమో కింద రాగి కట్టేది. అప్పుడేం చేస్తావు? చేసేదే ఉంది, వెంటనే వెళ్ళి సుజాత కైలేవు చెప్పు. ఇంత రాత్రి పూట ప్రేమకి రాత్రి పగలు ఉండదురా. రేయ్, అందరూ సైకిల్ మోదుగురు తిప్పండి రా. ఏంట్రా, ఎక్కడికి వెళ్తున్నారా? వేర్ ఆర్ యు గోయింగ్? మన సుజాత ఉన్నది కదండి. సుజాత అంటే గర్ల్. ఏంట్రా, అమ్మాయిల కోసం వస్తున్నారా? ఏమనుకుంటారా మా ఊరంటే? మీరెవరు సార్? ఐఎమ్ గ్రామ పోలీస్. అంటే అంటే విలేజ్ సెక్యూరిటీ ఆఫీసర్. మనం లేకపోతే ఈ ఊరే లేదురా. అది కాదండి, మా అలిగాడికి కడుపులో నొప్పి. లేదు, తగ్గిపోయింది. చూసారా, మళ్ళీ వచ్చింది. సుజాత వాళ్ళ ఎదురుగా డాక్టర్ దగ్గర తీసుకొచ్చామండి. డాక్టర్ దగ్గరకు తీసుకొచ్చారా? అవును సార్. అయితే నేను తీసుకెళ్తాను రా. డాక్టర్, కమాన్ డాక్టర్. డాక్టర్, ఓపెన్ డోర్. పేషెంట్. డాక్టర్ రండి డాక్టర్. ఈ బాయ్ కి స్టమక్ పెయిన్ చూసారా, మళ్ళీ పెరిగింది. ఇందాక నుంచి పెరుగుతూ తగ్గుతూ ఉంది. కొంచెం బాగా చూడండి డాక్టర్. మంచి ఇంజెక్షన్ ఇవ్వండి మేడం. నేనేమను, ఇది నాది. డాక్టర్ మీరా? నేనా? మీరే. ఐఎమ్ గ్రామ్ పోలీస్. టానిక్ ఇవ్వాలో ఇంజెక్షన్ ఇవ్వాలో నాకు తెలుసు. ఈ కేసు బాగా ముదిరిపోయింది, ఇంజెక్షనే బెటర్. వెనక్కి తిప్పి రెడీగా ఉంచండి, ఇప్పుడే వస్తాను. తిరుగు. వీడి ప్రేమ చావుకు వచ్చింది. అమ్మో, అంత పెద్ద ఇంజెక్షన్ చూస్తుంటే బర్రెలు కేసేదిలా ఉన్నదండి. ఏం మాట్లాడుతున్నావు? మా ఊళ్ళో మనుషులకైనా బర్రెలకైనా అన్నిటికీ ఆమె ఆల్ ఇన్ వన్. ఆ షూ చూస్తుంటే చేతిలో గుచ్చితే గుండెలో దిగిపోయేలా ఉన్నదండి. అందుకే అక్కడ కూర్చును, కింద కూర్చుతాను. ప్యాంట్ ఇప్పు. అమ్మో, నాకు సిగ్గండి. సిగ్గా? డాక్టర్ దగ్గర సిగ్గుపడకూడదు. ఒరే పట్టుకోండి రా. నువ్వు ప్యాంట్ ఇప్పు. నువ్వు కాదు, భయం అండి. ఓర్చుకో ఓర్చుకో ఓర్చుకో. రుద్దుతూ తీసుకెళ్ళండి, కాస్త మత్తుగా ఉంటది. ఏ మొత్తం అసలు ఎక్కట్లా. మీకు ఇంజెక్షన్ ఇమ్మంటారా? నో నో, ఎక్కుతుంది. అడవండిరా. ఏంటి అడుగులు అడుగులేస్తున్నారు? గుర్తుంచుకోండి, మళ్ళీ ఎప్పుడైనా అమ్మాయిలకి మా ఊరు వచ్చారా గుర్తుంది కదా. ఇంజెక్షను, మందు, బర్రెల డాక్టరు. ఇప్పుడు వీడు ఒక్కడికే వేయించా. ఈసారి మంద మొత్తానికి వేయిస్తా. పండి. నాకు ఇంజెక్షన్ వేయిస్తావా? నీ అంతు తేలిస్తా. నా అంతు తెలుస్తావా? ఏంట్రా నా అంతు నువ్వు తెచ్చేది? రారా చూసుకుందాం. కమాన్, సింగిల్ టు సింగిల్. సింగిల్ టు సింగిల్. నీకు మొత్తం ఎక్కువైంది. నో, నథింగ్ డూయింగ్. సార్ మావాడికి మొత్తం ఎక్కువైంది, వదిలేండి సార్. అబ్బా, మాకు ఎక్కువ కదా? అందరికీ ఎక్కువైంది బాబు మత్తు. రారా చూసుకుందాం. కమాన్, బస్తీ మే సవాల్. బస్తీ మే సవాల్. సారీ, బస్తీ మే సవాల్. రారా. సుజాత, మా వాడొచ్చాడు. సుజాత. వద్దురా, అరవద్దు, అందరు లేస్తారా. సుజాత, మా వాడు విజయానికి లెగ్గ లెగ్గు.
దీనికి ఏం తప్పలేదు. నీ పద్ధతి ఏం నాకు నచ్చలేదు సీను. అడ్డమైన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. వాళ్ళకి చాకరీ చేయలేక చేస్తున్నాను. ముందు వాళ్ళందరినీ పంపించే. బంగారం బంగారం, మైకేల్ గాడు అద్భుతమైన ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ కానీ సక్సెస్ అయితే కార్లు, బంగ్లాలు, రాయల్ లైఫ్ అనుభవించవచ్చు. కొంచెం కోఆపరేట్ చేయవే ప్లీజ్. కాఫీ పెట్టబోయే. సరే. వస్తాయి, కాఫీ పెట్టు. ఏంటి రావు గారు తెగ టెన్షన్ గా తిరుగుతున్నారు? బాత్రూమ్ ప్రాబ్లమా? ఏదో గోల. ఆ మల్లిగాని ఈడికి తల్లింది తెమ్మంటే నాకు తల్లింది తెస్తాడేమో టెన్షన్ గా ఉంది. జూలీ, కొన్నాళ్ళు నా పెళ్ళంగా ఉంటావా? చెప్పు తెగుద్ది. పళ్ళు రాస్తాయి. నా కళ్ళ ముందే నీ పెళ్ళని కొడతానంటే దాని కాదు, నిన్ను నా ఇంటికి వచ్చి నా కళ్ళ ముందే నా పిల్లలు ఉంచుకుంటా అంటావా? ఊరుకోరా, ఆయన నిజంగా అనట్లేదు. వైఫ్ లా మన కోసం యాక్ట్ చేయమంటున్నాడు కదా. నో, నాకు పరపురుషులంటే అస్సలు పడదు. పురుషులంటే పడుతుందిగా, అది చాలు. ఎట్టకారమా? నా డార్లింగ్ లో నాకు సతీ సావిత్రి, సతీ వాణిశ్రీ, సతీ అంజలీదేవి కనిపిస్తుంది. కావాలంటే చూడు. ఏడీడు చూస్తున్నాడు. కానీ నాకు సతీ ఇలియా, సతీ అనుష్క, సతీ త్రిష కనపడుతున్నారు నాకు. ఎవరి జలకన్య? జలగద జల 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 కన్య. బ్యూటిఫుల్. అబ్బే మరీ పిల్లకాయ. ఇదే నా వైఫ్ క్యారెక్టర్ కాదు, ఈమె బాలామణి. మీ వైఫ్ క్యారెక్టర్ కి సిస్టర్ కమ్ మేకప్. కాంతామణి, కుడికాలు పెట్టి లోపలికి రా. కాంతం, వీడే నీ కొడుకు. ఎండలో తిరిగి తొండలో అయిపోయావే. అవును, మీ నాన్న నిన్ను బాగా చూసుకోవడం లేదా? ఎక్కడే వాడే? వీడే. వీడా? విషయం ఉందో లేదో పరీక్ష చేయాలి కదా. ఒకసారి లోపలికి వస్తావా? శీల పరీక్షకి నేను ఒప్పుకోను. శీల పరీక్ష లాంటిది కదా. అనవసరం నువ్వు టెన్షన్ పెట్టి నన్ను టెన్షన్ పెట్టబోక. నీ తొక్కలో పరీక్ష ఏదో ఇక్కడే పెట్టు, మేము చూస్తాం. అంటే నా మీద డౌటా? అందులో నో డౌట్. అయితే ఇక్కడే పెడతాం. కాంతమణి, నువ్వు పాత సినిమాల్లో శాంతకుమార్ లాగా బాబు అనుకుంటూ నువ్వు ఏడ్చి మమ్మల్ని ఏడిపించే యాసం కాదు ఇది. ఫారెన్ రిటర్న్ స్టైలిష్ నాలాంటి హస్బెండ్ కి వైఫ్ క్యారెక్టర్ గా యాక్ట్ చేయాలి. చేయగలవా? The headmaster, I am suffering from fever. So I have not attended the school. Doctor asked me to take 2 days bed rest. So please grant me leave. Yours fair and lovely, C.H. Kantamani, 10th standard B section, roll number. Hey, what man? Excuse me. Who's this? ఈ డ్రైవర్ కూడా పానకంలో బుడకలాగా 100% నాకు పెళ్ళాం. ఓకే. హలో, పెళ్ళాం పాత్ర మాత్రమే. Okay, మరి అడ్వాన్స్? బాబాయ్ చెక్ చెయ్. No, only cash. క్యాష్. ఓ, Cash. మన ప్లాన్ సక్సెస్ అయి నేను కోటీశ్వరుడు అల్లుడినైతేనే మీకు వాటాలు వస్తాయి. ఏదైనా తేడా జరిగిందో వాడు అసలే మిలిటరీ మేజర్, అందరిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నటించాలి. ఓకే? నటించకూడదు, జీవించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.